నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో ఒకే ఒక్క ఫోటో ఊహించని రేంజ్లో తుఫాను సృష్టిస్తోంది. తమిళనాడు నయా ముఖ్యమంత్రి దళపతి విజయ్ 52వ పుట్టినరోజు వేడుకల్లో స్టార్ హీరోయిన్ త్రిష ప్రత్యక్షమైంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ విడిపోయారని, త్రిష ఇన్స్టాగ్రామ్లో విజయ్ను అన్ఫాలో చేసిందని, విజయ్ మళ్లీ తన భార్యకు దగ్గరయ్యాడు అంటూ నెట్టింట చెలరేగిన రూమర్స్ అన్నింటినీ త్రిష నిన్న అర్ధరాత్రి పెట్టిన ఒకే ఒక్క బర్త్డే కేక్ ఫోటోతో తుడిచిపెట్టేసింది. అసలు ఆ ఫోటో ఎప్పుడు తీశారు? అర్ధరాత్రి 12 గంటలకి త్రిష పెట్టిన ఆ పోస్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? విజయ్ సీఎం అయ్యాక వీరి బంధం ఎలా మారింది? ఈ సంచలన విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. అసలు మ్యాటర్లోకి వెళ్తే జూన్ 22న సీఎం విజయ్ బర్త్డే. ప్రతి ఏటా విజయ్ బర్త్డేకి ఏదో ఒక క్రేజీ అప్డేట్ లేదా అన్సీన్ ఫోటో షేర్ చేయడం త్రిషకు ఒక అలవాటు. కానీ ఈసారి జూన్ 22న త్రిష నుంచి ఎలాంటి పోస్ట్ రాలేదు. దీనికి తోడు సోషల్ మీడియాలో కొందరు త్రిష ఇన్స్టాగ్రామ్లో విజయ్ను అన్ఫాలో చేసింది అంటూ స్క్రీన్ షాట్లతో ప్రచారం మొదలుపెట్టారు. ఇంకేముంది, విజయ్ రీసెంట్గా తమిళనాడు సీఎం అయ్యారు కాబట్టి ఆయన పొలిటికల్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండేందుకే త్రిషకు దూరం జరిగాడని, ఇద్దరి మధ్య బంధం ముగిసిందని, విజయ్ మళ్లీ తన భార్య సంగీతకు దగ్గరయ్యాడు అంటూ యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లు కథనాలు వండేశాయి. సరిగ్గా రూమర్ స్పీక్స్కి వెళ్లిన సమయంలో నిన్న జూన్ 23న త్రిష తన ఇన్స్టాగ్రామ్లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చింది. అర్ధరాత్రి కరెక్ట్గా 0000 టైంని మెన్షన్ చేస్తూ ఒక ఫోటో షేర్ చేసింది. అందులో ఒక పెద్ద వైట్ అండ్ పింక్ ఫ్లవర్ కేక్ ముందు మన నయా సీఎం విజయ్ నవ్వుతూ నిలబడి ఉంటే, టేబుల్ అవతలి వైపు నుంచి త్రిష ఆయన వైపే ఎంతో ప్రేమగా చూస్తూ ఉంది. ఈ ఫోటోకి ఆమె పెట్టిన క్యాప్షన్ ఏంటో తెలుసా? టు ది పర్సన్ హూ మేక్స్ ఇట్ ఆల్ వర్త్ ఇట్, హ్యాపీ బర్త్డే అంటూ లవ్ ఇమోజీ పెట్టింది. ఈ ఒక్క పోస్ట్తో త్రిష నెటిజన్ల మైండ్స్ బ్లాక్ చేసేసింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, విజయ్ ఇప్పుడు కేవలం ఒక సినిమా స్టార్ మాత్రమే కాదు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి పర్సనల్ లైఫ్ మీద ఎన్ని రూమర్స్ వస్తే అంత పొలిటికల్ డ్యామేజ్ జరుగుతుంది. అందుకే విజయ్ బర్త్డే వేడుకలను కూడా ఈసారి అఫీషియల్గా క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ ఎంత పొలిటికల్ ప్రెజర్ ఉన్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా వాగినా, తామిద్దరం కలిసే ఉన్నామనే విషయాన్ని త్రిష చాలా ఓపెన్గా చెప్పేసింది. నిజానికి విజయ్ సీఎం అయిన మరుసటి రోజే త్రిష లవ్ ఈజ్ ఆల్వేస్ లౌడర్ అంటూ ఒక క్రైప్ స్టిక్ పోస్ట్ పెట్టింది. అంటే మాటల కంటే ప్రేమే గట్టిగా వినిపిస్తుందని దాని అర్థం. మరి ఈ అన్ఫాలో రూమర్స్ ఎలా వచ్చాయబ్బా అని ఇండస్ట్రీ వర్గాలు చెక్ చేస్తే అస్సలు నిజం బయటపడింది. త్రిష ఇన్స్టాగ్రామ్లో విజయ్ను అన్ఫాలో చేయలేదు. అసలు ఆమె ఎప్పుడూ విజయ్ను ఫాలో అవ్వనే లేదు. విజయ్ కూడా తన అఫీషియల్ అకౌంట్ నుంచి ఎవరిని ఫాలో అవ్వరు. కేవలం కొందరు నెటిజన్లు క్రియేట్ చేసిన ఫేక్ రూమర్లని నమ్మి ఇద్దరు విడిపోయారంటూ కథలు అల్లేశారు. నిన్న త్రిష పెట్టిన కేక్ కటింగ్ ఫోటోతో ఆ ఫేక్ బ్యాచ్ అందరి నోళ్లు మూతపడ్డాయి. సో అదన్నమాట మ్యాటర్. దళపతి విజయ్ సీఎం అయినా సరే త్రిషతో ఉన్న ఆయన స్పెషల్ బాండింగ్ మాత్రం అస్సలు మారలేదు. ఈ ఇద్దరి జోడీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని ఈ బర్త్డే కేక్ పిక్ మరోసారి ప్రూవ్ చేసింది.